మొన్నటి మీటింగుల ఎంపీ మల్లు రవి సారు మాట్లాడిన మాటలకు వాళ్ళు బగ్గనే హట్ అయినట్టున్నారు. గందుకే ఇయాల పెద్ద ఎత్తున నిరసనకు దిగిర్రిట్లా. మీదికేంచి మల్లు రవి డామ్ డామ్, స్థానికేతర పాలన వద్దురా సోదరా, బాయ్కాట్ మల్లు రవి, గో బ్యాక్ మల్లు రవి, క్రమశిక్షణ లేని మల్లు రవి, నేర్చుకోర సొల్లు రవి అని పెద్ద పెద్ద నినాదాలే చేసిర్రు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో చేసిన ఈ నిరసన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ మీద ఎంపీ మల్లు రవి చేసిన వ్యాఖ్యలు వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిర్రు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కొల్లాపూర్ సభల మంత్రి జూపాలి కృష్ణారావు చెప్పినందుకే నేను సభా అధ్యక్షునిగా ఉన్నా, నాయకులందరినీ మాట్లాడమని చెప్పిన, అట్లనే ఎంపీ మల్లు రవిని కూడా మాట్లాడమన్నా. కానీ ఆ ప్రసంగంలో వారి సమయభావం అప్పటికే 2 దాటిపోయింది కాబట్టి సమయం ఎక్కువైతుందన్న ఉద్దేశంతో పెద్దల సూచన మేరకు సమయం అంట పాటించండి అని చెప్పి సూచన చేయడం జరిగింది. నేను కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన రెచ్చిపోయి వాడు వీడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. అది చాలా బాధాకరం, మాకు చాలా బాధ అనిపించింది. ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజాప్రతినిధుల పైన ఇష్టం వచ్చినట్టుగా వాడు వీడు అని మాట్లాడితే అది సహించరాదు. అది ఎంత పెద్దవారైనా కానీ దాన్ని ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే. మీడియా ముంగట్నే నాకు క్షమాపణ చెప్పాలే, లేకుంటే మాత్రం ఊకునేదే లేదు. నన్నే కాదు ఇంకో పారి ఏ నాయకులనైనా కార్యకర్తలనైనా వాడు వీడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని గరానికి వచ్చిండి అన్న. పార్టీ చెప్పిందని ఒకే ఒక్క కాన్సెప్ట్ తోటి, ఒకే ఒక్క కారణం తోటి, పార్టీ కట్టుబడాలన్న ఉద్దేశంతో నేను ఎంపీగా 1000 మెజార్టీ తోటి మేము గెలిపిస్తే పెదకొత్తపల్లి మండలంలో 10,000 మెజార్టీ పైచీలకు వస్తే పెదకొత్తపల్లి ఒక హెడ్ క్వార్టర్లోనే నీకు 960 ఓట్ల మెజార్టీ ఇవ్వడం జరిగింది. మేము చేసిన పాపం ఏంటి, నేను గెలిపియడం మేము చేసిన పాపమా? అరే వాడు వీడని మాట్లాడతావా నువ్వు? స్థానికుడైన సంపత్ కుమార్ ను కాదని ఖమ్మం జిల్లా అయిన మల్లు రవికి టికెట్ ఇచ్చినా మేం కష్టపడి ఓట్లేయించి గెలిపించినందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతావా? మాకు క్షమాపణ చెప్పేదాకా నిన్ను ఇక్కడ తిరగనీయమన్నట్టే మాట్లాడిరా నాయకులు. కానీ చూడుండ్రి, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి సారే క్రమశిక్షణ తప్పినట్టు మాట్లాడే వరకు ఆయనకే బుద్ధి చెప్పినట్టు చేసిర్రు అక్కడి లోకల్ లీడర్లు. మరి వాళ్ళ మనసు గాయపడ్డట్టు మాట్లాడిన మల్లు రవి సారు అందరి ముంగట క్షమాపణ చెప్తాడో, లేకుంటే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ను నన్నే క్షమాపణ చెప్పుమంటారని ఈ పార్టీకి నష్టం వచ్చేటట్టు చేసిర్రని ఇలా ధర్నా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాడో చూడాలి మరి.